హలో! నమస్కారం. వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ ఛానల్ ఐపీఎల్ బానిసా. ఎలా ఉన్నారు గైస్? థాంక్ యూ. ఎవరైతే మా వీడియో చూస్తున్నారో వాళ్ళందరికి చాలా థాంక్స్. అండ్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్తున్నారు చాలామంది. వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఏమైనా సజెషన్స్ ఉన్నా కామెంట్ చేయండి. విల్ ఇంప్రూవ్ అండ్ కమ్ బ్యాక్. అండ్ మా ప్రిడిక్షన్స్ చాలా వరకు కరెక్ట్ అయితున్నాయి. అండ్ ఇదంతా నిమ్మకాయ ప్రిడిక్షన్ పూర్ణది. మస్తు చెప్తుండు ఆయనది. అండ్ అండ్ సూపర్ అంటే సూపర్ ప్రిడిక్ట్ చేస్తుండు. మంచిగా అనలైజ్ చేస్తుండు. సో, ప్రిడిక్షన్స్ అన్నీ మంచిగా వర్కౌట్ మంచిగా కరెక్ట్ అయితున్నాయి. అండ్ ఇప్పటివరకు ఆల్మోస్ట్ 74% ఉంది మా ప్రిడిక్షన్ రేట్. ఎన్ని 47 మ్యాచెస్‌లో 35 కరెక్ట్ అయినాయి ఇప్పటివరకు. అండ్ అండ్ సో విల్ స్టార్ట్ విల్ స్టార్ట్ లైక్ ఆర్ఆర్ వర్సెస్ జీటీ మ్యాచ్ గురించి డిస్కస్ చేద్దాం. మంచి పెర్ఫార్మర్స్ ఎల్ఎస్‌జీ జీటీఏ ఎట్లా పెర్ఫార్మ్ చేసింది? ఆర్ఆర్ ఎక్కడ లాగ్ అయింది? కీ మూవ్‌మెంట్ ఏది? డిస్కస్ చేద్దాం. ఆర్ఆర్ ఎక్కడ లాస్ అయిందో. అండ్ రేపటి మ్యాచెస్ సూపర్ ఉన్నాయి. రైవల్రీ మ్యాచ్ సెకండ్ మ్యాచ్ ఆర్‌సీబీ వర్సెస్ ముంబై ఇండియన్స్. ఆర్‌సీబీకి మంచి మ్యాచ్, ఇంపార్టెంట్ మ్యాచ్. అండ్ ఫస్ట్ మ్యాచ్ సీఎస్‌కే వర్సెస్ ఎల్ఎస్‌జీ మ్యాచ్. సీఎస్‌కే గూడా చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. సీఎస్‌కే గెలిచిందంటే ప్లే ఆఫ్ రేస్‌లో వాళ్ళకి ఇంకా మంచి ఛాన్స్ ఉంది. అనలైజ్ చేసినాం. ఎవరు గెలుస్తారో లాస్ట్‌లో చెప్తా. అండ్ ఎవరు గెలుస్తున్నారో లాస్ట్‌లో ప్రిడిక్షన్ చెప్తా. ఫస్ట్ మ్యాచ్ ఫస్ట్ డిస్కస్ చేద్దాం. ఆర్ఆర్ వర్సెస్ జీటీ రివ్యూ. అసలు టాస్ గెలిచి ఆర్ఆర్ ఫీల్డింగ్ తీసుకుంది. ప్రీవియస్ మ్యాచ్‌లో బ్యాటింగ్ తీసుకొని ఓడిపోయారు. సో, ఈ మ్యాచ్‌లో ఇలాంటి మిస్టేక్ చేయొద్దని చెప్పి ఆర్ఆర్ బౌలింగ్ తీసుకుంది. వాళ్ళు బౌలింగ్ తీసుకొని జీటీకి హెల్ప్ చేసిర్రు. ఎక్స్‌ట్రాస్ ఇచ్చుకుంటా, లెగ్ సైడ్ బౌలింగ్ చేసుకుంటా జీటీకి మంచిగా హెల్ప్ చేసిర్రు బ్యాటర్స్‌కి. శుభ్మన్ గిల్ అండ్ సాయి సుదర్శన్ అది యుటిలైజ్ చేసుకొని పవర్ ప్లేని మంచిగా నీట్‌గా స్కోర్ చేసిర్రు. హైయెస్ట్ స్కోర్ ఇన్ ద పవర్ ప్లే ఫర్ శుభ్మన్ గిల్ అండ్ సాయి సుదర్శన్. వాళ్ళు పిచ్‌ని యుటిలైజ్ చేసుకొని ఆడడంలో చాలా అంటే చాలా మంచి బ్యాటర్స్. అట్లనే ఈ మ్యాచ్‌లో గూడా పిచ్‌ని యుటిలైజ్ చేసుకొని, మంచిగా పేస్‌ని యుటిలైజ్ చేసుకొని, బౌండరీస్ కొట్టిర్రు, రన్స్ తీసిర్రు. మస్త్ అంటే మస్త్ ఆడిర్రు. మంచి పార్ట్నర్‌షిప్ బిల్డ్ చేసి, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌కి ఎక్కువ ప్రెషర్ రాకుండా చూసిర్రు. ఆర్ఆర్ బౌలర్స్ అసలు స్పిన్నర్స్‌ని వదిలేస్తే ఫాస్ట్ బౌలర్స్ అసలు ఇంపాక్టే చూపియలేదు. నేను అనుకున్న యాంట్రీ బర్గర్‌ని తీసేస్తే అడమ్ మిలన్ వస్తాడనుకున్నా. కానీ లేదు, తుషార్ దేశపాండేని తీసుకొచ్చిర్రు. ఓకే. తుషార్ దేశపాండే ఎట్లా ఏంది బౌలింగ్ చేయలేదంటలేను. కాకపోతే కొంచెం ఆహ్, ఇంకో బౌలర్ సపోర్ట్ రాలేదు. బా ఆర్ఆర్ బౌలర్స్‌కి. అది మైనస్ అయింది. అండ్ అసలు కీ మూమెంట్ ఏడా అంటే వీళ్ళు ఎక్స్‌ట్రాస్ ఇచ్చిర్రు. అట్ ద సేమ్ టైమ్ బౌలింగ్ కండిషన్స్‌ని యుటిలైజే చేసుకోలేదు. స్పిన్నర్స్ యశ్‌రాజ్ పుంజా, రవీంద్ర జడేజాని వదిలేస్తే మిగతా ఎవరు అసలు ఇంపాక్ట్ అంటే ఇంపాక్టే చూపియలేదు. సో, అక్కడ బౌలింగ్ మొత్తం పోయింది. 23 ఓవర్స్ ఆల్మోస్ట్ ఎక్స్‌ట్రాస్ తోటి కలుపుకుంటే 23 ఓవర్స్ బౌలింగ్ చేసిర్రు. దర్శన్ షనక ఆల్ రౌండ్ బౌలర్. అసలు అతన్ని యుటిలైజే చేసుకోలేదు ఆర్ఆర్. సో, కీ మూమెంట్ అయితే ఆర్ఆర్ బౌలింగ్ వల్లనే మ్యాచ్ లాస్ అయిందనుకుంటా. అండ్ బ్యాటర్స్ మేము అనుకున్నాము జీటీల సిరాజ్ మియా మన బుడ్డోడిని అసలు ఔట్ చేస్తాడనుకున్నాం. అట్లనే అయ్యింది. ఓకే. రన్స్ కొట్టిండు. 16 బాల్స్ 36 రన్స్. కానీ సిరాజ్ భాయ్ మంచిగా బౌలింగ్ చేసిండు. షార్ట్ లెంత్ బాల్ యుటిలైజ్ చేసుకొని బుడ్డోడిని ఇంటికి పంపించిండు. ఇంటికంటే నాకు కూడా ఊర బాబు ఇంతసేపు ఆడినావు వెళ్ళిపో అని చెప్పి. అండ్ తర్వాత వచ్చిన రబాడా రన్స్ ఇచ్చినా సరే ఫస్ట్ ఓవర్‌ల, సెకండ్ ఓవర్‌ల కమ్‌బ్యాక్ ఇచ్చిండు. మంచిగా మంచిగా యశస్వి జైస్వాల్ వికెట్ తీసుకుండు. మళ్ళా కమ్‌బ్యాక్ పవర్ ప్లే లాస్ట్ ఓవర్‌లో వచ్చి వికెట్ కూడా తీసుకుండు. అండ్ ఇగ అట్లా రెగ్యులర్‌గా ఎప్పుడైతే మన సూర్యవంశి ఔట్ అయ్యిండో అప్పటినుంచి ఆర్ఆర్ ఛాన్సే లేదు. మ్యాచ్‌లో కమ్‌బ్యాక్ ఇచ్చే ఛాన్సే లేకుండా పోయింది. రెగ్యులర్ ఇంటర్వల్స్‌లో వికెట్లు పడ్డాయి. ఆ జీటీ బౌలర్స్‌లో రషీద్ ఖాన్ సూపర్ బౌలింగ్ చేసిండు. మంచి టైంలో
పీక్ అయితుండు. ఫామ్‌లోకొస్తుండు రషీద్ ఖాన్. 4 వికెట్స్ వచ్చినాయి. మంచిగా రిక్వైర్డ్ రేట్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అయిందో ప్రెషర్ వచ్చింది బ్యాట్స్‌మన్‌కి. రషీద్ ఖాన్ మంచిగా లైన్ అండ్ లెంత్ యూజ్ చేసుకొని బౌలింగ్ చేసిండు. మస్త్ అంటే మస్తు చేసిండు. అండ్ తర్వాత ఇంకా ఎవరు సాయి కిషోర్ గాని, వాషింగ్టన్ సుందర్ గాని మంచిగా యుటిలైజ్ చేసుకుర్రు కండిషన్స్‌ని. జేసన్ హోల్డర్స్ వికెట్ దొరికినాయి. మంచిగా అంటే మస్తు చేసిర్రు బౌలింగ్. అసలు జీటీ అసలు లాస్ట్ 4 మ్యాచెస్‌లో అన్ని మ్యాచెస్ గెలిచింది. టాప్ 2కి పోయింది 14 పాయింట్స్ తోటి. మంచి రన్ రేట్ వచ్చింది. వా ఆర్ఆర్‌ని తొందరగా ఔట్ జేయడం వల్ల. చూడాలి మంచిగా నెక్స్ట్ మ్యాచ్ వాళ్ళ జీటీ వర్సెస్ ఎస్ఆర్‌హెచ్ మ్యాచ్ మస్తుంటదనుకుంటున్నా ఆ మ్యాచ్. అండ్ రేపటి మ్యాచెస్ బ్లాక్ బస్టర్ మ్యాచెస్ సీఎస్‌కే వర్సెస్ ఎల్ఎస్‌జీ చెపాకులో అయితుంది. అండ్ సెకండ్ హో సెకండ్ హోమ్ ఫర్ ఆర్సీబీ వర్సెస్ ముంబై మ్యాచ్ రాయ్‌పూర్‌లో అయితుంది. దాని గురించి గూడా చెప్తా. అండ్ సీఎస్‌కే వర్సెస్ ఎల్ఎస్‌జీ మ్యాచ్ కొంచెం రెయిన్ ఇంటరప్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనుకుంటా. అంటే వెదర్ ఫోర్‌కాస్ట్ అట్లనే ఉంది. క్లౌడీ ఉందంట. సారీ. క్లౌడీ ఉంది. అండ్ పిచ్ గూడా బౌలింగ్‌కి కొంచెం హెల్ప్ జేసే ఛాన్సెస్ ఉన్నాయి. అట్లనే ఉంది. ఎందుకంటే వాన పడ్డది నిన్న మొత్తం. నిన్న మొత్తం గాదు. కొంచెం ఇంటరప్షన్స్‌లో వాన పడ్డది. కొంచెం మాయిశ్చర్ ఉంటదంట. అట్లా కవర్ అయ్యి ఉండేసరికి. సో, బౌలర్స్‌కి హెల్ప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నది. అట్ ద సేమ్ టైమ్ బ్యాట్స్‌మన్ గూడా మంచిగా హెల్ప్ అయ్యే ఛాన్సెస్ ఉంది అక్కడ. ఎందుకంటే రెడ్ సాయిల్ యూజ్ చేస్తుర్రంట. అది క్రిక్ ఇన్ఫో కొన్ని వీడియోస్‌లో చూస్తే అర్థమైంది. రెడ్ సాయిల్ యూజ్ చేసినప్పుడు కొంచెం బౌన్స్ అయ్యి బ్యాటర్స్‌కి హెల్ప్ అయ్యే ఛాన్సెస్ ఉందంట. అది గూడా మార్క్రమ్, మిచెల్ మార్ష్ వీళ్ళందరికీ ఫారెన్ బ్యాటర్స్ కాబట్టి వీళ్ళకి హెల్ప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నది. బట్ వి ఆర్ గోయింగ్ విత్ సీఎస్‌కే టుమారో. ఎందుకంటే మంచిగా బౌలింగ్ ఉంది వాళ్ళకి. అంశుల్ కంబోజ్, హ్మ్. అకీల్ హుసేన్, హ్మ్. ఇంకో పేరు గుర్తొస్తలేదు సారీ. నూర్ అహ్మద్ మంచి బౌలర్స్ ఉన్నారు కాబట్టి మంచిగా అట్లా సీఎస్‌కే వి ఆర్ గోయింగ్ విత్ సీఎస్‌కే. అండ్ సెకండ్ మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్. ఆర్సీబీకి చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. 12 పాయింట్స్ తోటున్నది. మంచిగా రన్ రేట్ ఉంది. గెలిచిర్రంటే టాప్‌లో ఎళ్ళిపోతది రేపు ఆర్సీబీ. అండ్ ఇది రాయ్‌పూర్‌లో అయితుంది. ఆర్సీబీకి సెకండ్ హోమ్ ఇది. సో, అక్కడ గూడా కొంచెం వాన పడ్డదంట నిన్న. చూద్దాం ఎట్లా పిచ్ ఎట్లుంటదనేది. ఫస్ట్ టైమ్ చూస్తున్నాం ఆ గ్రౌండ్ ఐపీఎల్‌కి. అండ్ మంచిగా పర్ఫార్మ్ చేసి గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి వాళ్ళు గూడా. కానీ వీఆర్ గోయింగ్ విత్ ముంబై ఇండియన్స్. ఎందుకంటే ఆర్ లాస్ట్ మ్యాచ్‌లో లాస్ట్ 7 ఓవర్స్ లాస్ట్ 7-8 ఓవర్స్ ముంబై ఇండియన్స్ సూపర్ ఏసింది. వాళ్ళు 250, 260 కొట్టాల్సిన టార్గెట్‌ని ఎల్ఎస్‌జీ మస్తు బౌలింగ్ చేసి 220లోనే ఆపేసిర్రు ఆళ్ళని. అట్లా బౌలింగ్ గూడా వచ్చిందనుకుంటున్నా. అండ్ అట్ ద సేమ్ టైమ్ రోహిత్ రోహిత్ శర్మ, రియాన్ రికల్టన్ వీళ్ళందరూ రైట్ టైమ్‌లో పీక్ అయ్యారు. మంచిగా ఫామ్‌లోకొచ్చిర్రు. అందుకు ముంబై ఇండియన్స్ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి రేపు. వీఆర్ గోయింగ్ విత్ ముంబై ఇండియన్స్. ఆర్‌సీబీ గూడా గెలుస్తది. కానీ కొంచెం ల్యాగ్ అయితుంది ఎక్కడనో. వాళ్ళు బౌలింగ్ కాంబినేషన్స్ గానీ, హేజల్‌వుడ్ కరెక్ట్ టైమ్‌లో బౌలింగ్ చేయలేకపోతుండు మంచి రిథమ్‌ల. అందుకు వీఆర్ గోయింగ్ విత్ ముంబై ఇండియన్స్. అండ్ థాంక్ యూ గైస్ ఎవరైతే మా వీడియో చూస్తున్నారో వాళ్ళందరికీ చాలా అంటే చాలా థాంక్స్. ఎవరైనా చూసి సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎళ్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని కూడా లా ఫాలో అవ్వండి. ఎందుకంటే రీల్స్ అక్కడ మంచి కంటెంట్ పోస్ట్ చేస్తున్నాం మేము. దాన్ని కూడా ఫాలో అవ్వండి. అండ్ థాంక్ యూ సో మచ్. మా ప్రిడిక్షన్స్ ఇప్పటివరకు 74% కరెక్ట్ ఉంది ఇదంతా. కరెక్ట్ అయినాయి. ఇదంతా నిమ్మకాయల ప్రిడిక్షను. నిమ్మకాయ రెడీ చేస్తుండు ప్రతి మ్యాచ్‌కి పూర్ణ. సో, అందుకు మంచి ప్రిడిక్షన్ కరెక్ట్ అయితున్నాయి చాలా మటుకు. అందుకని కాకుండా మేము పిక్ చేసుకునే టీమ్ మంచిగా ఆడుతుంది. సో, అది. అండ్ సీ యూ గైస్. థాంక్ యూ సో మచ్. బాయ్.